ఆయన శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడు. ఇక్కడే ఉంటాడు భగవంతుడు, ఇక్కడ లేడని నువ్వు ఎలా చెప్పగలవు? అంతటా ఉంటాడు. ఇవి తీసుకుని మహానుభావుడు బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు అంటే ఉపనయనంలో అనేక మంది బ్రాహ్మణులు వచ్చారు ఆశీర్వచనం చేయడానికి. ఈ వచ్చినటువంటి బ్రాహ్మణులందరినీ ఒక మాట అడిగాడు. ఏమయ్యా, మీ అందరికీ భూరిదానములు చేస్తూ ఇంత గొప్ప దాత ఎక్కడున్నాడు అన్నట్టుగా దానములు చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు ఎవరైనా ఉన్నాడా అని అడిగాడు. అంటే ముందు ఈ కీర్తిని పొందినవాడా అపకీర్తిని పొందినవాడా, తాను రక్షించాలా, తానేం చెయ్యాలి అంటే ఆ వచ్చిన బ్రాహ్మణులు అన్నారు, దానమునకు పెట్టినది పేరు బలిచక్రవర్తి. నర్మదా నది దాటిన తర్వాత ఇప్పుడు యాగం చేస్తున్నాడు. నువ్వు బ్రహ్మచారివి, నువ్వు అక్కడికి వస్తే బాగుంటుందన్నారు. ఆయన అవతార ప్రయోజనం కూడా అదే, బలిచక్రవర్తి దగ్గరికే వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకని బలిచక్రవర్తిని నిగ్రహిద్దామంటే కుదరదు, యుద్ధం చేద్దామంటే. అదే మాట చెప్తాడు తర్వాత. అందుకని బయలుదేరి ఆ నర్మదా నది తీరాన్ని దాటి ఆ యాగం చేస్తున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళాడు. వెడితే దేవతలు నక్కి నక్కి నిలబడ్డారట. అక్కడ ఉన్నటువంటి మహర్షుల యొక్క ప్రాబల్యాన్ని చూసి అంతమంది మునులు వచ్చారు. అన్ని రథాలు నిలబడి ఉన్నాయి. ఎందరో ఎంతంత వేదం చదువుకున్న వాళ్ళు, మహానుభావుడు కృష్ణావధానులు గారు లాంటి వాళ్ళు అనేక మంది కూర్చుని వేదంలో పన్నాలు చెప్తున్నారు. చెప్తుంటే ఆ యాగశాలలోకి, ఆ యాగ ప్రదేశంలోకి వెళ్ళాడు. వెళ్ళి చిత్రం ఏమిటో తెలుసా అండి, అందరూ ఆయన వంక చూసి తెల్లబోతున్నారు. ఏమిట్రా ఈ వటువు, భలే అందంగా ఉన్నాడు, భలే తేజస్సుగా ఉన్నాడు. శుంభుండో హరియో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాకధరణింధాత్రీసురుండెవ్వడి శుంభజ్యోతనుడి పయోజభవుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిదిగాక. వాళ్ళందరూ తెల్లబోయి, వచ్చినవాడు సాక్షాత్తుగా పరమశివుడా, అగ్నిదేవుడా, కుబేరుడా, శ్రీమన్నారాయణుడా, ఏమిట్రా ఇంత తేజస్సుగా ఉన్నాడు, ఇంత వటువు. ఓ చిన్న గొడుగోటేసుకున్నాడు. ఉపనయనంలో ఆకాశం ఇచ్చింది ఆ గొడుగుని. ఆ గొడుగు వేసుకున్నాడు. ఓ 3 పోగులు యజ్ఞోపవీతం వేసుకున్నాడు. ఓ చిన్న ఉత్తరీయం చక్కటి పంచి ఒకటి కట్టుకున్నాడు. వేసుకుని ఆ యజ్ఞోపవీతం వేసుకుని చేతిలో దండం పట్టుకుని ఓ కృష్ణజింక మృగం కట్టుకుని వాళ్ళందరి మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు. మహాపండితులైనటువంటి వాళ్ళు వేదం చదువుతున్నారు. చదువుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ మంత్రానికి అర్థం ఏమిటో అంటే ఆయన దీనికి అర్థం అని వటువుకి చెప్పడానికి సంతోషిస్తారు. ఎందుకంటే బ్రహ్మచారిగా ఉన్నాడు. ఓ మాట చెప్పారు వాళ్ళు. ఈయనెవరు? వేదముల చేత ప్రతిపాదింపబడిన వాడు, ఇవాళ వటువుగా వస్తున్నాడు. ఆయన అన్నారు, కాదు, నువ్వు చెప్పింది కాదు అర్థం, ఇది అర్థం. అంటే వాళ్ళు ఆరిపిడుగా, వీడు ఇంకా గురుకుల వాసానికి వెళ్ళాడో లేదో, వీడు అప్పుడే మనకి వేదమంత్రాలు చర్చ చేస్తున్నాడు అని వాళ్ళు తేలిక కదా, శ్రీమన్నారాయణుడని తెలియదు. వాళ్ళు అలా కుదరదయా, ఇది అర్థం అంటే. అలా ఎలా కుదురుతుంది, నేను చెప్తాను చూడండి అని మళ్ళీ చెప్తున్నాడు. కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పుగోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్. ఆ యజ్ఞశాలలో తిరుగుతూ ఒకళ్ళ దగ్గరికి ఎడుతున్నాడు, చర్చ చేస్తున్నాడు. ఒకళ్ళ దగ్గరికి ఎడుతున్నాడు. ఏమండి, మీరందరూ వేద పండితులు బాగా చదువుతున్నారా? సామవేదం ఎక్కడ నేర్చుకున్నారు? మీ గురువులు ఎవరో అంటే, మా గురువులా మహానుభావుడు పల్లెపాలెం వాసి మా గురువు గారు కృష్ణావధానులు గారు అన్నారు. అబ్బో, మహానుభావుడు గొప్ప వేద పండితుడయా, ఆయనకి నమస్కారం. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు జట చెప్తున్నారు. మనం చెప్పారు కదా సుబ్రహ్మణ్య శర్మ గారు, ఆ జట చెప్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, చాలా బాగుంటుంది ఆ జట, నేను చెప్తానని కూర్చుని వాళ్ళతో పాటు జట చదువుతున్నాడు. ఏమిట్రా ఈ బ్రహ్మచారి, నిన్న ఉపనయనమైంది, పొద్దున్న ఉపనయనమైంది, మధ్యాహ్నానికి వచ్చాడు, మెళ్ళో ఇంకా అలాగే ఉంది, పసుపు బట్టలు కట్టుకుని ఉన్నాడు, ఏమిటి నీ చెప్పేస్తున్నాడు ఈ పిల్లాడని వాళ్ళందరూ తెల్లబోయి చూస్తున్నారు. అలా కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పుగోష్ఠించేయున్, కొందరితో తర్కించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వున్. కొందరిని చూసి నవ్వుతున్నాడు. బాగున్నారా అంటున్నాడు. ఈ పిల్లాడి తేజస్సు చూసి, అక్కడ పిల్లలు చూడండి, ఇందాక భగవద్గీత జరుగుతుంటే ఈ ముందు కూర్చున్న వాళ్ళు చాలా మంది వాళ్ళని చూసి ఓ నవ్వేసి ఇలా 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 మురిసిపోతున్నట్లు, ఆ పిల్లాడిని చూసి, ఆయన తేజస్సు చూసి వాళ్ళందరూ పొంగిపోయి మురిసిపోయి, అబ్బో ఎంత బాగున్నాడో అని. ఇంత వేదం చెప్పేవాళ్ళు ఓసారి ఆపేసి ఆయన్ని చూసి నవ్వుతున్నారు. నవ్వుతుంటే సంతోషంగా అక్కడి నుంచి బయలుదేరి, ఎక్కడున్నాడు బలిచక్రవర్తి అని అడిగాడు. ఇదిగోనండి అక్కడ కూర్చుని ఉన్నారు వేదిక మీద అన్నారు. వెళ్ళాడు. బలిచక్రవర్తి తన భార్య వింధ్యావళితో కూర్చుని ఉన్నాడు. గబగబా దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి చూశాడు బలిచక్రవర్తి. అమ్మ బాబోయ్, ఏమిటో చిచ్చర పిడుగులా ఉన్నాడు ఈ పిల్లాడెవరో, వటువు, బ్రహ్మచారి,
ఇంత తేజస్సుతో వచ్చేస్తున్నాడు అనుకున్నాడు. అంత దూరం నుంచే చూశాడు. తాను బ్రహ్మచారి, రాజుకు ఆశీర్వచనం చేయొచ్చు. అందుకని స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్విస్త నిలింపభర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు దానవలోక భర్తకున్ అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్యానం చేస్తూ ఓ మాట అన్నారు. ఇలాంటి పద్యాలు పోతన గారి ఘంటంలోంచి తప్ప అంజులకి రావు ఈ పద్యం రాయడం అన్నారు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపదవ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళధర విధాన విహర్తకు. ఎటువంటి మాటలో చూడండి. స్వస్తి అంటే శుభం. ఓహో, నువ్వేనేమిటా బలిచక్రవర్తి అంటే? నువ్వేనేమిటి ఇంద్రుడి పదవిని ఓడగొట్టిన వాడివి, దేవతల్ని అరణ్యాలకి తోసేసిన వాడివి, నువ్వేనేమిటి ఇవాళ ఇంద్ర పదవిలో కూర్చున్న వాడివి, నువ్వేనేమిటి మహాత్ములు చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను చేసేవాడివి, నువ్వేనేమిటి దేవతా స్త్రీల యొక్క మెడలలో ఉన్న మంగళసూత్రములను తెంపగలిగిన మొనగాడివి, నువ్వేనేమిటి బ్రాహ్మణుల యందు అపారమైన భక్తి కలిగిన వాడివి, నువ్వేనేమిటి భూరిదానములు చేసేవాడివి. స్వస్తి 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 జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్విస్త నిలింపభర్తకు. యుద్ధం చేసి గెలవలేదు అమరావతిని, హాసమాత్ర కేవల సంకల్పంతో చటుక్కన సంపాదించేశాడంతే అమరావతిని. అలా సంపాదించిన వాడా స్వస్తి స్వస్తి స్వస్తి. స్వస్తి అంటే శుభం 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 అని. అంతరమునందు నేను వచ్చేసాను, ఇంకిక్కడతో స్వస్తి, నువ్వు దిగిపోతావు స్వస్తి. ఇంకిక్కడి నుంచి ఇది మారుతుంది. నేను వచ్చింది ఎందుకో తెలుసా? అతిథికి ప్రమాణం చేశాను, ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని. కాబట్టి నువ్వు దిగబోతున్నావు, ఇక్కడతో స్వస్తి. పైకి ఒకటి, లోపల ఒకటి. మీరు పట్టుకుంటే ఆయన యందు అసత్యం లేదు. పైకి బ్రహ్మచారి కనుక స్వస్తి వాచకం పలుకుతున్నారు అవతల వాళ్ళకి. అందుకని స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు. ఎంత ఇష్టం నాకు ఆ పద్యం. అందుకని స్వస్తి చెప్పారు. చెబితే ఆయన అన్నాడు, బలిచక్రవర్తి ముందు ఆయన్ని చూడగానే చాలా గొప్ప ఆశీర్వచనం చేశారని ఇలా నమస్కరించలేదు. బ్రహ్మచారి సభలోకి నడిచి వస్తున్నప్పుడు చక్రవర్తి అయినా సరే వేదిక దిగి ఆహ్వానించారు. బ్రహ్మచారికి ఉన్న శక్తి అటువంటి. కాబట్టి గబగబా లేచి నిలబడి వింధ్యావళి బంగారు పళ్ళెం తీసుకురా అని ఆ బంగారు పళ్ళాన్ని తీసుకొచ్చి వటువు కాళ్ల కింద పెట్టి ఉచితాసనం మీద కూర్చోపెట్టి ఆయన పాదములు కడిగాడు. అడిగి తాను తీర్థంగా తీసుకున్నాడు. వింధ్యావళికి తీర్థం ఇచ్చాడు. ఆయన పాదోదకాన్ని శిరస్సున ప్రోక్షణ చేసుకున్నాడు. ప్రోక్షణ చేసుకుని అప్పుడు ఒక మాట అడిగాడు. వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి మఖము యోగ్యం వయ్యే. నా వడుగా ఎవరి వాడవురా, నువ్వు ఎవరికి పుట్టిన పిల్లవాడివి, నీ తల్లిదండ్రులు ఎవరు, సంవాస స్థలం వెయ్యది, నువ్వు ఎక్కడుంటూ ఉంటావు, ఈ ఎడకు నీ వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మకము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణ నికాలమున్. నువ్వు రావడమే ఇవాళ ఈ కాలము కళ్యాణప్రదమైపోయింది, మంగళప్రదమైపోయింది. బ్రహ్మచారి నువ్వు వచ్చావు, ఒడుగు చేసుకున్నవాడివి. అందుచేత ఏమైపోయింది, ఇవాళ ఇప్పటి వరకు అగ్నిహోత్రం మామూలుగా వెలుగుతోంది. నువ్వు రాగానే ఈ మఖము యోగ్యం వయ్య సుహృతంబులయ్య శిఖులున్, అగ్నిహోత్రం ఇలా ఇలా పైకి లేస్తోంది. ఎందుకని? ఒక రహస్యం ఉంది. అగ్నిహోత్రము శ్రీ మహావిష్ణువు ఇద్దరి యందు స్ఫుటంగా కనపడతారు. ఒకటి అగ్నిహోత్రమునందు, రెండు బ్రాహ్మణుని యొక్క ముఖమునందు. కాబట్టి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత ఊరూతదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత అని విరాట్ రూపము యొక్క వర్ణన పురుష సూక్తం చేస్తుంది. కాబట్టి మహానుభావ, ఈ ఎడకు నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్, మా వంశము నా జన్మ సఫలమైపోయింది. నువ్వు నడిచొస్తుంటే అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందో, ఎంత పొంగిపోతోందో. ఈ మఖము యోగ్యం వయ్యే. ఇంతకు ముందు 99 యాగాలు చేశాను, ఇది 100వ యాగం. ఈ మఖమే నిజమైనటువంటి యాగం. ఎందుకని? నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపిస్తోంది, నువ్వు ఇవాళ వచ్చావు, నా జన్మ ధన్యమైపోయింది, ఈ అగ్నిహోత్రం ధన్యమైపోయింది, ఈ మఖము ధన్యమైపోయింది అంటే ఆయన అన్నారు, ఒక నవ్వు నవ్వి, పాదోదకం పుచ్చుకున్న తర్వాత అబద్ధం చెప్పాలా నిజం చెప్పాలా? ఆయన ఏం అడుగుతున్నాడు చక్రవర్తిని? నీకేం కావాలని అడగలేదు ముందు వెళ్ళగానే. అబ్బాయి
ఎవ్వరి వాడవు, నువ్వెవరి వాడివి అని అడిగారు. ఎక్కడ నుంచి వచ్చావు, ఎక్కడుంటావు అని అడిగారు. మరి అడిగిన ప్రశ్నలకి చక్రవర్తికి బ్రహ్మచారి జవాబు చెప్పాలి కదండి. జవాబు చెప్పాలంటే ఏమని చెప్పాలి? నేను వైకుంఠవాసిని అని చెప్పాలి, నేను లక్ష్మీదేవి భర్తని అని చెప్పాలి, లేకపోతే ఏదో నేను శ్రీమన్నారాయణుణ్ణి అని చెప్పాలి. ఇవన్నీ చెప్పారనుకోండి, ఆయన ఉలిక్కి పడిపోతాడు. కాబట్టి ఇప్పుడు సత్యం చెప్పాలా అసత్యం చెప్పాలా? అసలు అసత్యం అన్న ప్రశ్న శ్రీమన్నారాయణుడి దగ్గర రానేరాదు. ఆయనే సత్యం. సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రామచంద్రమూర్తిగా అయోధ్యకాండలో. అటువంటి వాడు అసత్యం పలుకుతాడా? అందుకని ఆయన అన్నాడు, నువ్వు నన్ను 10 మాటలు నువ్వు ఎక్కడుంటావు అంటే నేనేం చెప్పను? నువ్వు ఎవరికి పుట్టిన వాడివి, నీ తల్లిదండ్రులు ఎవరు అని 10 మాటలు అడుగుతున్నావు. నువ్వేం చదువుకున్నావు, ఏ వేదం చదువుకున్నావు, ఏ శాస్త్రం చదువుకున్నావు, నీకేం తెలుసు అని అడుగుతున్నావు. నేను ఇవన్నీ ఏమని చెప్పను? కానీ నువ్వు అడిగావు కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబు చెప్తాను. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు, ఎవ్వరి వాడనంచే రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు, ఇది నేర్తు అది నేర్తు అని ఏల చెప్పంగ నేరుపులన్నీయు నేను నేర్తు, ఒరులు నాకు కాదు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు, తొల్లి సిరియు కలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు శుచియుండు అన్నాడు. ఎంత అందంగా చెప్పాడో చూడండి. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు. ఎక్కడ ఉంటాను అని ఒక అడ్రస్ చెప్పడం కష్టమయ్యా చక్రవర్తి. ఒక చోట ఉంటాను అని అనలేను, అంతటా తిరుగుతూ ఉంటాను. బ్రహ్మచారి అలా తిరుగుతూ ఉంటాడు నిజంగానే. మరి ఎందుకంటే వేరే ఆవులు పట్టుకెళ్ళి కాసుకురారా అంటారు గురువుగారు. ఏ పర్టిక్యులర్ అరణ్యంలోకి వెళ్ళనండి అని అడగడు, ఇలా వెళ్ళి కాసుకురా ఇవ్వాలంటారు. ఆ ఆవులను అలా దొరికిపోతాడు ఆయన. అందుకని ఇవాళ వేరే ఈ వాడకెళ్ళి భిక్ష పట్టరా అంటారు, అలా వెళ్ళిపోతాడు. అందుకని ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు. పైకి ఆయన శ్రీమన్నారాయణుడు అంతటా వ్యాపించి ఉంటాడు. ఇక్కడే ఉంటాడు భగవంతుడు, ఇక్కడ లేడని నువ్వు ఎలా చెప్పగలవు? అంతటా ఉంటాడు. అందుకని ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు ఒక చోటనక ఎందుండ నేర్తు, ఎవ్వడి వాడనంచే రీతి పలుకుదు నాయంత వాడనై నడువ నేర్తు. ఫలానా వాళ్ళ పిల్లాన్ని నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు చెప్పినట్టు నేను వినాలి. అసలు నేను ఎప్పుడూ ఒకళ్ళు చెప్పినట్టు వినడం నాకు అలవాటు లేదు. నేను చెప్పినట్టే ఇంకోళ్ళు వింటూ ఉంటారు. అలాంటప్పుడు నేను ఎవరికో చెందిన వాడిని చెప్పడం ఎందుకు? అబద్ధం కదా. అందుకని నేను ఎలా తోస్తే, నాకేది తోస్తే అదే నేను చేస్తాను, కానీ ఒకళ్ళు చెప్పింది వినేటటువంటి అలవాటు లేనివాడిని. ఇది నేర్తు అది నేర్తు అని ఎలా చెప్పంగా నేర్పులన్నీయు నేను నేర్తు. ఇది చదువుకున్నాను, ఇది వచ్చు, ఇది చదువుకోలేదు, ఇది రాదు అని చెప్పడం ఎలా కుదురుతుందయ్యా చక్రవర్తి? ప్రపంచంలో ఎన్ని చదువులున్నాయని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ నాకు వచ్చేసని నువ్వు అనుకో, నాకొచ్చు. పైగా ఇది నడుబడి అని ఎట్లువ కాణింతు పునిమొప్పో కలపోవ నేర్తు. నేను ఇలాగే ప్రవర్తిస్తాను అని చెప్పడం కూడా కష్టమేనయ్యోయ్, కానీ 3 రకాలుగా మాత్రం ప్రవర్తిస్తుంటాను. సృష్టి స్థితి లయ చేస్తుంటాను ఒక్కనే 3 రూపాలతో. అందుకని పూని ముప్పోకల్ల పోవ నేర్తు అని ఆయన అన్నాడు. నేను ఒరులు నాకు కారు ఒరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు. సాధారణంగా ఎవ్వరీ కూడా నాకు సహాయం చేసేవాళ్ళు ఉండరు, నేను మాత్రం అందరికీ సహాయం చేస్తుంటాను. ఒంటివాడ ఉన్నదొక్కటే పదార్థం, ఒక్కడే ఉంటాను, అసలు రెండోది లేనే లేదు. ఒంటివాడ చుట్టమొకడు లేడు, నాకు చుట్టం అన్నవాడు ప్రపంచంలో ఎవడు లేడు. తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు నాకు డబ్బు ఉండేది. ఎందుకని? ఎవరికో పిల్లాడిగా ఉన్నప్పుడు డబ్బులు ఉండేవి, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మచారిగా ఉన్నాడు. బ్రహ్మచారి నాకు ఇది ఉంది అని చెప్పుకోవడం కుదరదు, మళ్ళీ స్నాతకం వరకు అర్థమే చూసుకోకూడదు బ్రహ్మచారి. మరి అలాంటప్పుడు ఎలా కుదురుతుంది? అందుకని తొల్లి సిరియు కలదు చెప్పెదనాటెంకి సుజనులందు తరచు సొచ్చియుండు. బ్రహ్మచారి ఎక్కడ మంచి మాట వినపడితే అక్కడ వినాలి. అందుకని సుజనులందు మంచి వాళ్ళ దగ్గర నా బుర్ర తిరుగుతూ ఉంటుంది. కాదు, ఎవరు నన్ను కోరుకుంటుంటారో అలాంటి వాళ్ళ దగ్గర నేను తిరుగుతూ ఉంటాను అని చెప్పాడా అంటే చెప్పాడు, చెప్పలేదా అంటే చెప్పలేదు. అంత అందంగా చెప్పాడు ఆ వటు. చెప్తే ఆయన అన్నాడు, అసలు ఇంత అందమైన మాటలు ఈ పిల్లాడు పుట్టాక నేర్చుకున్నాడా, పుట్టక ముందే నేర్చుకున్నాడా? ఈ వామనుడి బొజ్జలో ఎన్ని మాటలు ఉన్నాయో అన్నాడు. పాపం ఆ చక్రవర్తి పొంగిపోయి పిల్లవాడాన్ని చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందోరా, నువ్వు వటువువి, బ్రహ్మచారివి,
నీకు ఏదో ఒక కానుక ఇవ్వాలి, నేను చక్రవర్తిని కాబట్టి కోరుకో. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్టాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో భూములో నీకేం కావాలి? ధరణీఖండమో కాకయేమడిగెదో ధత్రీ సురేంద్రోత్తమ, ఈ భూమి మీద పుట్టినటువంటి అద్భుతమైన బ్రహ్మచారి నీకేం కావాలడు? వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథములో విమృష్ణాన్నమో కన్యలో కరులో కాంచనమో నికేతనములో వన్యంబులో భూములో ధరణీఖండమో నీకేం కావాలి? ధనమిమ్మంటావా, గోవులిమ్మంటావా, కన్యలిమ్మంటావా, రథాలిమ్మంటావా, బంగారం ఇమ్మంటావా, వజ్రాలు ఇమ్మంటావా, భూమి ఇమ్మంటావా, రాజ్యంలో భాగం ఇమ్మంటావా, అరణ్యాలు ఇమ్మంటావా, లేకపోతే నీకు కావలసినటువంటి పరికరాలు ఇమ్మంటావా, చీరలు కావాలంటావా, పంచెలు కావాలంటావా, పట్టు వస్త్రాలు కావాలంటావా, ఆభరణాలు కావాలంటావా? నేను బలిచక్రవర్తిని, నేను ఏదైనా ఇవ్వగలిగిన సమర్థుణ్ణి, అడుగు నీకు ఇచ్చేస్తాను. ఆయన అన్నాడు నవ్వు నవ్వి, ఎంత గొప్ప మాట అన్నావోయ్ బలిచక్రవర్తి, నాకేది కావాలంటే అది నువ్వు ఇస్తావా? ఎవరండి ఆయన? ఇవ్వగలిగిన శక్తిని ఇవ్వగలిగిన వాడు ఆయన, లక్ష్మీపతి. ఆయనకి ఈయన ఇస్తానంటున్నాడు. ఆయన అన్నాడు, వ్యాప్తిం పొందకవగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 నుచున్ తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. చక్రవర్తి, దొరికిన దానితో తృప్తి పడిన వాడు పొందినటువంటి ఆనందం దొరకని దాని కోసం పరిగెత్తేవాడు, అత్యాశతో పరిగెత్తేవాడికి ఉండదయా. అందుకని నేను అల్పమునకు సంతోషించేవాడిని. నిజమే కదండి. ఆయన్ని ఆనందంగా ప్రేమించి ఒక్క తులసి దళం ఆయన పాదం మీద వేస్తే చాలు. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేనా తంరక్షామితి మత్పణ అంటాడు వరాహపురాణంలో. ఒక్క తులసి దళం నా పాదాల మీద ఎవరేస్తున్నారో వాళ్ళ వెంట నేను పరిగెడుతున్నాను అంటాడు. కాబట్టి నాకు నువ్వివ్వగలిగినదేమిటి? నేను తృప్తి పొందేవాణ్ణి. అయినా కూడా నువ్వు అడిగావు కదా, ఏదో ఒకటి పుచ్చుకో ఏదో ఒకటి పుచ్చుకో అంటున్నావు కదా. ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల. నువ్వు నాకు ఇవ్వవలసినటువంటిది అంటూ ప్రపంచంలో ఉంటే ఒక్కటే, ఏమిటో తెలుసా? ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల. నువ్వు నాకు 1-2 అడుగులి. ఎంత గమ్మత్తుగా అడిగాడో చూడండి. చాలా మంది దీన్ని కూడేసి 3 అడుగులు ఇమ్మన్నాడు బలిచక్రవర్తి అని అడుగుతారు. అలా అడగలేదు ఆయన. అడిగేటప్పుడు వామనావతారంలో బలిచక్రవర్తి అని అడిగింది చాలా గమ్మత్తుగా అడిగాడు. రామాయణంలో కైక నవపంచక వర్షాణి అని 9-5 చెయ్యాలి రాముడు అరణ్యవాసం అని అడిగినట్టు ఇక్కడ ఒంటివాడ నాకు 1-2 అడుగుల మెరయిమ్ము నేను మెరయొల్ల. నువ్వు కానీ నాకు ఇచ్చేసావా 3 అడుగులు, దాంతో ఏం చేస్తానో తెలుసా? 1-2 అడుగులు ఇస్తే దాంతో బ్రహ్మ కూకటి ముక్తెద ధన కుతుక సాంద్ర ధనవేంద్ర. నాకు ఈ 3 అడుగులు, 1 అడుగు 2 అడుగులు ఈ చూపిస్తాను. 2 అడుగులతో 1 అడుగుతో ఊర్ధ్వలోకాలు కొలుస్తాను, 1 అడుగుతో అధోలోకాలు కొలుస్తాను. ఊర్ధ్వ అధోలోకములను కొలిచేసి 3వ అడుగు పెట్టడానికి నిన్ను మళ్ళీ చోటు అడుగుతాను. అందుకని 1-2 అడుగుల మెరయిమ్ము నేను మెరయు. నువ్వు కానీ నాకు 1-2 అడుగులు ఇచ్చాను అను, నేను బ్రహ్మానందాన్ని పొందేస్తాను. ఈ బ్రహ్మాండం అంతా నిండిపోతాను. అబద్ధం ఆయన చెప్పట్లేదు, ఆయన ఉన్న మాట చెప్తున్నారు. చెప్తుంటే ఈయనన్నాడు, ఏమిటో పిల్లవాడివి, నీకు అడగడం కూడా చేత కాదురా అయ్యా. వటువి, అసలే వామనుడివి. పోని వటు అని పోని పొడుగ్గా ఉంటే వేరు, పెద్ద పెద్ద కాళ్ళతో ఏదో 3 అడుగులు కొలుచుకుంటావు అనుకోవచ్చు. భూమికి జానెడున్నావు ఇంత వటువి, నీకు చూస్తే ఓ పెద్ద గొడుగు. నువ్వు 3 అడుగులు కొలుచుకోమంటే ఏమిటి కొలుస్తావు? 3 అడుగులు ఎంత వస్తుంది? నేనా బ్రహ్మాండములన్నింటినీ జయించిన వాడిని, 3 అడుగులా నీకు ఇవ్వడం నిన్ను చూస్తే ముచ్చటేసేస్తోందిరా. ఇంకేమన్నా అడగరా? చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో నేను ఇస్తాను. ఆయన అన్నారు, అలా అడగకూడదయా బ్రహ్మచారి. గొడుగో జన్నిదమో కమండలయో ముంజియో నాకున్ దండమో నేను బ్రహ్మచారిని. వడుగున్ నేనెక్కడ కరుల్ కాంచనంబులెక్కడ. ఎంత గొప్పగా అంటారంటే ఆయన ఆశ్రమ ధర్మాన్ని పాటించాడు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ.
కరుల్ కామాక్షుల అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. ఇవన్నీ ఇస్తానంటావేమిటయా బలిచక్రవర్తి? అలా అడగకూడదు. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆశ్రమ నియమాన్నే పాటించి పుచ్చుకోవాలి తప్ప తాను ఉన్న ఆశ్రమానికి భిన్నమైన దాన్ని తాను పుచ్చుకోకూడదు. మోదుగ కర్ర పట్టుకున్నాడు బ్రహ్మచారిని గుర్తు, బూడుగ చెట్టు కర్ర పట్టుకున్నాడు గృహస్థని గుర్తు, ఎదురు కర్ర పట్టుకున్నాడు సన్యాసిని గుర్తు. దండం పట్టుకునేటప్పుడు కూడా ధర్మం ఉంది. ఏది పడితే అది ఎవరు పడితే వాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటే పట్టుకుంటారు. అందుకని నేను బ్రహ్మచారినైన నన్ను పట్టుకుని చేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో ఇవన్నీ పుచ్చుకోమంటావేమిటయా? నేను పుచ్చుకోకూడదు. నేనేం పుచ్చుకోవచ్చో తెలుసా? బ్రహ్మచారికి ఇస్తే ఏమి ఇవ్వాలి? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భాగవతంలో మీరు ఉపనయనానికి వెళ్ళినప్పుడు కానుక పట్టుకెడితే ఏం పట్టుకెళ్ళాలి అంటే, గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ, ఇవి తీసుకు పట్టుకెళ్ళాలి. గొడుగు ఇవ్వాలి బ్రహ్మచారికి. ఎందుకని? అరణ్యంలో వెడతాడు పశువుల వెనకాతల మేపడానికి. ఆ వెళ్ళినప్పుడు గొడుగు వేసుకుని వెడతాడు బ్రహ్మచారి. అందుకని గొడుగు ఇవ్వచ్చు. జన్నిదమో యజ్ఞోపవీతం జీర్ణం అవ్వకూడదు. అందుకని జీర్ణం అయితే వెంటనే మార్చుకోవడానికి ఓ యజ్ఞోపవీతం ఇవ్వచ్చు. జన్నిదమో కమండలయో ఆచమనం చేయడానికి కమండలం ఇవ్వచ్చు. కమండలయో నాకున్ముంజియో దర్భలతో చేసినటువంటి మొలత్రాడు స్నాతకం వరకు విప్పకూడదు. అదే మొలత్రాడు కట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే తనలో ఉన్న వీర్య శక్తి తేజశక్తిగా ఓజశక్తిగా మారాలి. అందుకని దర్భలతో చేసిన మొలత్రాడు కట్టుకుని ఉండాలి బ్రహ్మచారి. అందుకని ముంజియో దండమో నాకు మోదుగ కర్రతో చేసిన కర్ర పట్టుకొచ్చి ఇవ్వచ్చు. అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారు వ్యాఖ్య చేస్తూ అన్నారండి, ఈ పద్యాన్ని బలిచక్రవర్తి ఉపాఖ్యానంలో పోతన గారు తప్ప అన్యులు రాయలేరు అన్నారు. ఎంత ఆశ్రమ ధర్మాన్ని ఆవిష్కరించారో చూడండి. గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ. నేను బ్రహ్మచారినే, నువ్వు నాకేమో అందమైన ఆడపిల్లలు ఇస్తావా, ఏనుగులు ఇస్తావా, ఆవులు ఇస్తావా, నగలిస్తావా? ఎందుకయ్యా నాకు ఇవన్నీ? బ్రహ్మచారికి నాకు ఇవన్నీ అక్కర్లేదు. నాకేం కావాలో తెలుసా? ఇవి ఇవ్వచ్చు నువ్వు. లేదా నా అంత నేను కోరుకున్నది నేను జపం చేసుకోవడానికి, నేను అగ్నికార్యం చేసుకోవడానికి ఇక్కడ 3 అడుగులు నేలిస్తే చాలు తప్ప ఇదేమిటయా నాకు అవన్నీ ఇస్తానంటావు? నువ్వు అలా అననుకూడదు, నేను పుచ్చుకోనుకూడదు. అందుకని అలా ఇవ్వగలవా? నేను అడిగింది చాలు. నువ్వు నాకు కానీ ఇచ్చావా? ఇవి కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ. 3 పూట్ల సంధ్యావందనం చేసుకుని గురువు గారు చెప్పిన పని చెయ్యాలి నేను. నాకెందుకు ఈ భవంతులవన్నీ? నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన 3 అడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికి. ఏది నేను అడిగిన 3 అడుగులి? అది బ్రహ్మాండం కింద నేను నీకు మార్చి చూపిస్తాను. కాదు, నువ్వు నేను అడిగిన 3 అడుగులి, ఆ 3 అడుగులే నాకు బ్రహ్మాండాలన్నీ పైకి. కాబట్టి ఏమంటున్నాడు? 3 అడుగులు ఇమ్మన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయ్యో పాపం తెలియదయ్యా ఒటు ఏమిటో 3 అడుగులు పట్టు కూర్చున్నాడు, ఎవరు చెప్పారో ఏమిటో ఈ పిల్లాడికి అని చెప్పి, రమ్మ మానవ కొత్త మల్లెమ్మ నీ వంచితంబు లేదనకిత్తుంచమ్మ అడుగుల ఇటురా నిమ్మాకడు గంగ వలయు నేటికి తడయన్ అన్నాడు. ఓ పిల్లాడా, ఇదిగో బంగారు పాత్ర ఇక్కడ పెట్టాను, ఒటువా వచ్చి నీ 2 పాదాలు అందులో పెట్టు. జావళి బంగారు చెంబుతో నీళ్లు పట్టరా పోయి ఆ పిల్లవాడి పాదాలు కడిగేసి వాడికి ధార పోసేస్తాను 3 అడుగులు. నమః అంటూ నీళ్లు విడిచిపెట్టాలి. ఇదం నమమా అంటూను. అందుకని నీళ్లు పట్టరా అన్నాడు. వింజావళి బంగారు చెంబు పట్టుకుని ఆ వటువు వంక చూసి పొంగిపోతూ లోపలికి ఎడుతోంది నీళ్లు పట్టుకొద్దామని.